భయ్యా చూసావా ఈడెవడో పోస్ట్ చేశాడు ఎర్లీ రిటైర్మెంట్ అట్ 40 అంట. ఆడేమో హ్యాపీగా బాలీలో కొబ్బరి బొండం తాగుతున్నాడు, ఇక్కడ మనం టీ కూడా అరువు తెచ్చుకుని తాగుతున్నాం. సేమ్ రా, నేను కూడా ప్రతిసారి ఎర్లీ రిటైర్మెంట్ వింటే వెంటనే మొబైల్ చూస్తాను, బ్యాలెన్స్ చూస్తాను, వెంటనే తీసి జోబులో పెడేస్తాను, అంతే. సరిపోయింది బ్రో. బట్ రిటైర్మెంట్ పక్కన పెట్టు, మళ్ళంటి వాళ్ళు రిటైర్ అవుతామా? ఈ ఫేస్తో పోతే మినిమం 75 years వస్తాయి కదా, అప్పటి వరకు కూడా నేను వర్క్ చేయాల్సి వస్తుందేమో భయ్యా. బట్ సీరియస్గా చెప్తున్నాను రా, ఈ రోజు నుంచి నెక్స్ట్ 20 yearsలో మినిమం 50 lakhs అయినా కావాలి. అది మనకి పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, రిటైర్మెంట్ కోసం కావచ్చు, ఇల్లు కోసం కావచ్చు, ఏదైతే ఏంటి 50 lakhs లేకపోతే గేమ్ ఓవర్, అంతే మన పని. సో ఇది ఒక మంచి గుడ్ స్టార్టింగ్ పాయింట్ కదా. మనం 50 lakhsతో రీచ్ అవ్వలేం కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే పొందగలం. సో మనకి ఇక్కడ ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ బడ్జెటింగ్, ప్రాపర్ అనాలిసిస్తో చేసుకుంటే 50 lakhs అనేది ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. మీది ఫిక్స్డ్ శాలరీ ఇన్కమ్ ఉన్న ఈ 50 lakhs టార్గెట్ అనేది ఎటువంటి కష్టమైన ప్రాసెస్ కాదు. మనం ఈ ప్రాసెస్ సింపుల్గా ప్లానింగ్ ఇవన్నీ ఫాలో అవుతాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఈ 50 lakhsని ఎలా బిల్డప్ చేసుకోవాలనేది మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, నేను మీ శ్రీకర్, వెల్కమ్ బ్యాక్ టు గ్రో తెలుగు అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని కూడా లైక్ చేసేయండి. సో మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతామా? సో ఈ వీడియోలో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ 50 lakhs కార్పస్ కోసం మన గోల్ ఏంటి, మన గోల్ మీద మనకి క్లారిటీ ఉండాలి. అప్పుడే మనం ఈ వీడియోలో ఈ 50 lakhs కార్పస్ని ఎలా బిల్డప్ చేసుకోవాలనే దానికి మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ కార్పస్ బిల్డప్ చేయాలంటే ఫస్ట్ దాని యొక్క పర్పస్ ఏంటి? ఆ పర్పస్ మనకి డిఫరెంట్ విధాలుగా ఉండొచ్చు. మీ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, లేదంటే డ్రీమ్ హోమ్ డౌన్ పేమెంట్ కోసం కావచ్చు, లేదా రిటైర్మెంట్ ప్లాన్ కూడా కావచ్చు. సో ఈ గోల్ యొక్క పర్పస్ని డిసైడ్ చేసే ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఎంత టైం ఉంది, మీరు ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు, అండ్ ఎలాంటి పాత్రలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. ఫస్ట్ మీరు ఒక కార్ కొనాలనుకుంటున్నారు 5 yearsలో. సో ఆ కార్ వాల్యూ ఈరోజు 12 lakhs ఉంటే దాని తర్వాత మీరు కొనే టైంకి 18 lakhs కూడా అవ్వచ్చు. సో ఇక్కడ మీకు ఏంటంటే బెస్ట్ ఆప్షన్స్, ఇక్కడ మీరు షార్ట్ టర్మ్ సేఫ్ ఆప్షన్స్ అయితే చూసుకోవాలి. ఎలాంటివంటే ఆర్డీ కానీ, లేదంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా అవి కానీ, లేదంటే కొన్ని షార్ట్ టర్మ్ బాండ్స్ ఉంటాయి కదా, అవి బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అదే ఇంకో ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఇక్కడ రిటైర్మెంట్ ప్లాన్ అనుకుందాం. ఇది 20 years ఉంటుంది. ఇక్కడ మనకి రూల్ 2025 అయితే మనం అప్లై చేసుకోవాలి. అంటే మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ మీకు 1 lakh ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీ సేవింగ్ 2 to 3 crores అయితే ఉండాలి. దీనికి మనకి సేఫెస్ట్ ఆప్షన్స్ చూసుకుంటే ఇనీషియల్లీ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసుకొని దాని తర్వాత అది మనకి సేఫ్ అసెట్స్ ఉంటాయి కదా దానిలోకి అయితే షిఫ్ట్ చేయాలి. సో దీని యొక్క బాటమ్ లైన్ ఏంటంటే మనకి టైం హారిజన్ అలాగే రిస్క్ ఉంటుంది కదా, అదే మీ గోల్ని అయితే ప్రాపర్గా డిసైడ్ చేస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ టైం హారిజన్ అలాగే రిస్క్ మీ యొక్క స్మార్ట్ ప్లాన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఫోకస్ చేసినప్పుడు ఇన్ఫ్లేషన్ ఎలా మర్చిపోతాం? ఈ ఇన్ఫ్లేషన్లో ఏంటంటే ప్రైజెస్ పెరుగుతాయి, మనీ వాల్యూ తగ్గుతుంది. సో ప్లాన్ చేయడం అంటే మనీ కార్పస్నే ప్లాన్ చేయడం కాదు, ఫ్యూచర్ కాస్ట్ని కూడా కవర్ అయ్యేలాగా అయితే మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుందాం. మనకి 50 lakh rupees ఎందుకు సరిపోదో చెప్తాను వినండి. ఇప్పుడు మనకి 50 lakhs చాలా పెద్ద అమౌంట్లా కనిపించవచ్చు, బట్ ఫ్యూచర్లో దాని వాల్యూ ఏంటి, దాంతో ఏం వస్తాయి మనకి? సింపుల్గా చెప్పుకోవాలంటే ఇన్ఫ్లేషన్ వల్ల మనీ వాల్యూ అయితే తగ్గుతుంది. ఈ రోజు 100 rupeesకి వచ్చే ఐటమ్స్ మనకి 10 years తర్వాత 100 rupeesకి రావు. ఒకప్పుడు 10 years బ్యాక్ 100 rupeesకి ఏం వస్తున్నాయి, ఇప్పుడు మనకి 100 rupeesకి అదే వస్తుందా? రావట్లేదు కదా. సో ఇన్ఫ్లేషన్ వల్ల మనకి మనీ యొక్క వాల్యూ తగ్గుతుంది. అండ్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 7% ఉంది. అంటే ప్రతి ఇయర్ 7% మీ మనీ యొక్క వాల్యూ అయితే తగ్గుతుంది. సో ఈ లెక్కను చూసుకుంటే ఈరోజు 50 లక్షలు మనకి 20 years తర్వాత దాని వాల్యూ అరౌండ్ 2 crores ఉంటుంది. అంటే ఈరోజు 50 లక్షలకు వచ్చేవి మనకి ఫ్యూచర్లో 20 years తర్వాత 2 crores వస్తుంది అనమాట. దీన్ని ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈరోజు 50 lakhsకి వచ్చే ఒక ప్రొడక్ట్ 20 years తర్వాత మనకి 2 crores వస్తుందని మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. దీన్ని మనం ఇంకా సింప్లిఫైడ్ చేసుకుంటే మీరు టార్గెట్ పెట్టుకున్న 50 lakhs అంటే ఫ్యూచర్లో 50 lakhs కావాలనుకుంటున్నారు కదా, అంటే దాని వాల్యూ ప్రెజెంట్ డేట్లో అరౌండ్ 12 to 15 lakhs. ప్రెజెంట్ డేట్లో 12 to 15 lakhsకి వచ్చేది ఫ్యూచర్లో అంటే 20 years తర్వాత మీకు 50 lakhsకి వస్తుందన్నమాట. అందుకే మీరు లాంగ్ టర్మ్ గోల్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా చాలా బాగా కన్సిడర్ చేసుకోవాలి. బట్ ఈరోజు ఈ వీడియో కోసం మన టార్గెట్ 50 lakhs అనుకున్నాం కదా, దాని మీద ఫోకస్ చేద్దాం. ఆ 50 lakhsని ఎలా అచీవ్ చేయాలనే దాని మీద టార్గెట్ చేసి అది ఎలా చేయాలని నేర్చుకుందాం. సో ఇప్పుడు మనం మన ఫైనాన్షియల్ గోల్స్ని ఈజీగా రీచ్ అవ్వడానికి వేస్ ఏంటో మనం తెలుసుకుందాం. సో చాలామంది వాళ్ళ యొక్క మనీని సేవ్ చేయడానికి అలాగే గ్రో చేయడానికి చాలా డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతారు. బట్ కరెక్ట్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. మనకి బేస్డ్ ఆన్ వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ ఎంత తీసుకుంటున్నారు, ట్యాక్స్ ప్లానింగ్ ఎంత, అండ్ వాళ్ళ యొక్క ఇన్కమ్ స్టెబిలిటీ. సో ఈ టైప్ ఆఫ్ గోల్స్ అచీవ్ చేయడానికి అందరూ కామన్గా అలాగే చాలా పాపులర్ మెథడ్ యూస్ చేసేది మ్యూచువల్ ఫండ్స్. మనకి మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అని, స్మాల్ క్యాప్ ఫండ్ అని, లార్జ్ క్యాప్ ఫండ్ అని రకరకాలు ఉన్నాయి.
వీటన్నిటిలో చూసుకుంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది కదా, ఇది బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సూటబుల్ ఆప్షన్స్ అనమాట. బట్ ఇవన్నీ చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ మీకు రిటర్న్స్ చూసుకుంటే అరౌండ్ 12% అయితే ఉంటుంది. సో ఈ 3 ఫండ్స్ యొక్క డిఫరెన్స్ చూసుకుంటే మనకి ఫ్లెక్సీ క్యాప్ అనుకోండి, వాళ్ళు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అలాగే రకరకాల సెక్టార్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అండ్ ఇది బ్యాలెన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అంట. అదే మనకి స్మాల్ క్యాప్ ఉంది కదా, అది చూసుకుంటే స్మాల్ కంపెనీస్ అలాగే ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అదే లార్జ్ క్యాప్ అనుకోండి, బిగ్ అలాగే స్టేబుల్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. అదే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఆ మనీని బాండ్స్ అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, అందులో ఇన్వెస్ట్ చేస్తుంటారనమాట. లెస్ రిస్క్ అలాగే రిటర్న్స్ కూడా అరౌండ్ 5-7% ఉంటుంది. ఇంకో రకమైన మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. ఇందులో మనకి ఈక్విటీ అలాగే డెప్ట్ రెండు ఉంటాయి. ఇందులో మళ్ళీ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. అగ్రెసివ్ మనకి హైబ్రిడ్ ఉంటుంది, అందులో 70-80% మనకి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. అదే కన్జర్వేటివ్ ఉంటుంది కదా, అందులో అరౌండ్ 20-30% వరకు మనకి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ మనకి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్లో ఏంటంటే రిస్క్ కంట్రోల్ బెటర్గా ఉంటుంది, అలాగే మంచి క్వాలిటీ రిటర్న్స్ అయితే వస్తాయి. బట్ ఎందులో ఇన్వెస్ట్ చేసినా మనకి రిస్క్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మార్కెట్ కండిషన్స్, ఫండ్ సెలెక్షన్ అలాగే కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయడం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదంతా బాగుంది, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయండి. మీరు రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ని మీరు బెటర్గా హ్యాండిల్ చేయగలరు. సో మీలో చాలామందికి ఎస్ఐపి అంటే ఏంటో తెలుసు, బట్ కొందరికి తెలిసి ఉండదు కదా. సో ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. సో ఈ ఎస్ఐపిలో మనం ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మనం చేయొచ్చు. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ మనకి 500 నుంచి స్టార్ట్ అవుతాయి. సో దీన్ని స్టార్ట్ చేయడానికి మనకి 500 రూపీస్ కూడా ఇనఫే. అండ్ ఈ ఎస్ఐపి అనేది చాలా ఈజీ, మనకి ఆటో డెబిట్ కూడా అయిపోతుంది. అలాగే మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక ప్రాపర్ డిసిప్లిన్ అయితే ఇది మనకి చూపిస్తుంది. ఫర్ సపోజ్ మీ శాలరీ 30,000 అనుకుందాం, అందులో మీరు 10-20% ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అరౌండ్ 3,000-6,000 వస్తుంది కదా. ఇది మనకి ఒక గుడ్ స్టార్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఆన్ అన్ యావరేజ్ మీరు 5,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తే అండ్ మీకు 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే 21 ఇయర్స్లో మీ కార్పస్ 50 lakhs అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే చిన్న అమౌంట్ అయినా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయండి, సో దట్ మీ బిగ్ ఫ్యూచర్ గోల్ని అయితే మీరు ఈజీగా అచీవ్ చేసుకోగలరు. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే కేవలం 5,000, బట్ మీరు కన్సిస్టెంట్గా 21 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే అది కూడా 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే మీకు అక్షరాల 50 లక్షల కార్పస్ అయితే బిల్డ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ ఎస్ఐపి స్టార్ట్ చేయడం వల్ల మీరు మీ గోల్ని అయితే రీచ్ అవ్వరు. లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం కొన్ని బేసిక్ ప్రాక్టీసెస్ అయితే మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఫుల్ అమౌంట్ని ఒక్కసారి ఇన్వెస్ట్ చేయొద్దు, మీరు ఈక్విటీని ఎక్స్ప్లోర్ చేయండి. అంటే మన దగ్గర 1 lakh ఉందనుకోండి, 1 lakh ఒక్కసారి ఇన్వెస్ట్ చేసేయద్దు. చూస్తూ స్లోలీ మనకి ఈక్విటీ ఎక్స్పోజర్ రావాలి, స్లోగా ఇన్వెస్ట్ చేయాలి అండ్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఏంటంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేయాలి. మొత్తం అమౌంట్ ఒకే దాంట్లో పెట్టేయకుండా మనం ప్రాపర్గా డైవర్సిఫై చేసుకోవాలి. ఎలా అంటే ఈక్విటీ, డెప్ట్ అలాగే వేరే వేరే అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ మీ రిస్క్ని డైవర్సిఫై చేయాలి. మొత్తం ఒక దాంట్లో పెట్టి ఆ సెక్టర్ పడిపోయిందంటే చాలా రిస్క్ ఉంటుంది. అదే డైవర్సిఫై చేస్తే రిస్క్ కూడా డైవర్సిఫై అవుతుంది. ఒకటి పడిపోయినా ఇంకోటి మనకి రేజ్ అయితే అది మనకి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అలానే ఫాలో అవ్వాల్సిన ఇంకో ప్రాక్టీస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ పర్ఫార్మెన్స్ అలాగా గోల్స్ బేస్ మీద మీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, దాన్ని అయితే రీబ్యాలెన్స్ చేయండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మనకి శాలరీ హైక్స్, బోనసెస్ వస్తాయి కదా, దాన్ని ఎఫెక్టివ్గా అండ్ స్మార్ట్గా ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. సరే కానీ మనకి శాలరీ హైక్ వచ్చినా లేదంటే బోనస్ వచ్చినా చేసేది ఏంటి? లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయడమా? ఓకేలే, కానీ ఇన్వెస్ట్మెంట్ కూడా అప్గ్రేడ్ చేయకపోతే చాలా పొటెన్షియల్ని అయితే మిస్ అవుతారు. దీన్ని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు 5,000 ఎస్ఐపితో స్టార్ట్ చేశారు కదా, సో స్టార్ట్ చేశారు అనుకుందాం. ఇక్కడ మీరు ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేశారనుకోండి, మీ 50 lakh గోల్ 16 ఇయర్స్లోనే మీరు అచీవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీ ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుకుంటే అదొక స్మార్ట్ మూవ్ అవుతుంది అండ్ తొందరగా మీ కార్పొరేషన్ అయితే బిల్డప్ చేసుకోగలరు అండ్ ఎక్కువ కార్పొరేషన్ కూడా ఈజీగా బిల్డప్ చేసుకోగలరు. సో ఏంటంటే మీకు వచ్చిన రైజ్, అదే శాలరీ హైకింగ్ కానీ బోనస్ కానీ ఎంజాయ్ చేయండి, సెలబ్రేట్ చేయండి. బట్ ఎస్ఐపిని మార్చడం మాత్రం మర్చిపోకండి, ఎస్ఐపిని కూడా పెంచుకోండి. సో అదండి ఈరోజు వీడియోలో టాపిక్. సో మీ 50 lakhs కార్పస్ని ఎలా బిల్డప్ చేయాలో చెప్పాను అండ్ ఎస్ఐపిని పెంచడం వల్ల మీ కార్పస్ని ఎంత ఫాస్ట్గా బిల్డప్ చేసుకోవచ్చో అది కూడా చెప్పాను. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేశాం అండ్ మీరు మీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్రాపర్ రీసెర్చ్ చేసుకోండి. అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అయితే కంపల్సరీగా కన్సల్ట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే చేసేసి కింద గంట ఐకాన్ నొక్కేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.